ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్లు అవసరమే కానీ అవి కేవలం శరీరం ఎంత కోల్పోయిందో అంతవరకే అవసరం. ఏదైనా మందులాగే ఎలక్ట్రోలైట్లు అతిగా తాగుతున్నా హానికరమే. సాధారణంగా వాంతులు, విరోచనాలు, తీవ్ర జ్వరం ఉన్నప్పుడు శరీరం నుంచి సోడియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎలక్ట్రోలైట్లు వేగంగా బయటకు పోతాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయడానికి, త్వరగా కోలుకోవడానికి చాలామంది ఓఆర్ఎస్ డ్రింక్స్ లేదా పౌడర్ను ఎక్కువగా తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. అయితే ఈ అతి మంచిది కాకపోవచ్చని, ఇది ప్రమాదకర ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీయొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రోలైట్స్ అనేవి శరీరంలోని ద్రవ స్థాయిలను సమతుల్యం చేయడానికి, నాడి, కండరాలు, గుండె, మెదడు వంటి కీలక అవయవాలు సరిగ్గా పనిచేయడానికి సహాయపడే ఖనిజాలు. కానీ వీటిని అవసరం కంటే ఎక్కువ తీసుకోవడం వల్ల ఓవర్ డోస్ అయ్యే ప్రమాదం ఉంది. అధిక మొత్తంలో ఎలక్ట్రోలైట్లు తాగడం మూత్రపిండాలపై అదనపు భారాన్ని పెంచుతాయి. మూత్రపిండాలు ఈ అదనపు ఎలక్ట్రోలైట్లను బయటకు పంపడానికి కష్టపడతాయి. దీర్ఘకాలంలో మూత్రపిండాల పనితీరు దెబ్బతినడానికి దారితీయొచ్చు. వాంతులు లేదా అతిసారం వంటి సమస్యలు లేకపోతే మామూలు నీరు తాగడం డిహైడ్రేషన్ నివారణకు సరిపోతుంది. ఎలక్ట్రోలైట్ పౌడర్లను ఉపయోగిస్తుంటే ప్యాకెట్పై సూచించిన నిర్ణీత మోతాదు ప్రకారం తగినంత నీటిలో కలిపి మాత్రమే తీసుకోవాలి. పౌడర్ను తక్కువ నీటిలో కలిపి తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సాంద్రత పెరిగి సమస్యలు వస్తాయి. ఎలక్ట్రోలైట్లు అవసరమే కానీ అవి కేవలం శరీరం ఎంత కోల్పోయిందో అంతవరకే అవసరం. మీ లక్షణాలు తీవ్రంగా ఉన్నా లేదా మీకు అనుమానం ఉంటే సొంత వైద్యం మానుకుని వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. నిపుణుల సూచనల మేరకే మేము మీకు ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.